వాళ్ళ కాళ్ళు పట్టుకున్నా, రోడ్లపై పిచ్చోడిలా తిరిగా. అవినాష్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు. స్క్రీన్ పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే వాళ్ళు నిజ జీవితంలో కూడా అంతే సంతోషంగా ఉంటారని చాలా మంది అయితే అనుకుంటారు. కానీ నిజం మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే వాళ్లే కొన్నిసార్లు ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితులు ఎదుర్కొంటారు. వారి జీవితంలో కూడా మామూలు మనుషులలాగే బాధలు ఉంటాయి, గాయాలు ఉంటాయి, ఎప్పటికీ మర్చిపోలేని విషాదాలు ఉంటాయి. అలాంటి విషాదాన్ని తాజాగా బయటపెట్టారు జబర్దస్త్ ఫేమ్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ముక్కు అవినాష్. ఇప్పటి వరకు తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన అవినాష్ ఈసారి మాత్రం తన జీవితంలో జరిగిన అత్యంత బాధాకరమైన సంఘటనను గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయన చెప్పిన ప్రతి మాట విన్నా ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తోంది. ఆసుపత్రిలో కనిపించిన ప్రతి డాక్టర్ కాళ్ళు పట్టుకున్నా, ప్రతి నర్సును వేడుకున్నా, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి అని ఏడ్చా. కానీ ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత నేను ఆసుపత్రి బయట పిచ్చోడిలా తిరిగాను, రోడ్డుపై పడుకుని మట్టిలో దొర్లాను, నాకు నేను ఏం చేస్తున్నానో కూడా తెలియదు అంటూ అవినాష్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదాల గురించి ఎక్కువగా మాట్లాడరు. ఎందుకంటే అలాంటి బాధలను మరోసారి గుర్తు చేసుకోవడం అంత సులభం కాదు. కానీ ఎంతో ధైర్యం చేసి తన జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని ఆ దురదృష్టకరమైన రోజును అవినాష్ అభిమానులతో పంచుకున్నారు. తెలుగు బుల్లితెరపై కామెడీకి కొత్త గుర్తింపు తీసుకొచ్చిన జబర్దస్త్ షో ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అవినాష్ తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, పంచులు, ప్రాసలు, ఎక్స్ప్రెషన్స్ తో చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్న చిన్న పాత్రలతో మొదలైన ఆయన ప్రయాణం తర్వాత టీమ్ లీడర్ స్థాయికి చేరుకుంది. అక్కడి నుంచి బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో అవకాశం రావడంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగింది. బిగ్ బాస్ తర్వాత వరుస టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు, సినిమాలతో బిజీగా మారిపోయిన అవినాష్ ప్రస్తుతం కూడా బుల్లితెరపై అత్యంత బిజీ కామెడియన్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక స్క్రీన్ పై ఎప్పుడూ ఎనర్జీతో కనిపించే ఆయన నిజ జీవితంలో ఇంతటి బాధను మోస్తున్నారని చాలా మందికి తెలియదు. ఇటీవల ప్రముఖ తెలుగు ఓటీటీ వేదికలో ప్రసారమవుతున్న కాకమ్మ కథలు టాక్ షోలో పాల్గొన్న అవినాష్ తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా యాంకర్, మీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అత్యంత విషాదకరమైన సంఘటన ఏది అని అడిగారు. ఆ ఒక్క ప్రశ్న వినగానే ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అవినాష్ ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. కొన్ని క్షణాల పాటు ఏమీ మాట్లాడలేకపోయారు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, గొంతు బిగుసుకుపోయింది. ఆ తర్వాత ఎంతో బాధతో తన జీవితంలో జరిగిన విషాదాన్ని గుర్తు చేసుకున్నారు. నా మొదటి బిడ్డను కోల్పోయిన రోజు నా జీవితంలోనే అత్యంత దురదృష్టకరమైన రోజు. ఆ క్షణాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. ఆసుపత్రిలో కనిపించిన ప్రతి ఒక్కరిని వేడుకున్నాను, డాక్టర్ల కాళ్ళు పట్టుకున్నాను, నర్సుల ముందు చేతులు జోడించాను, నా బిడ్డను ఎలాగైనా కాపాడండి అని ఏడ్చాను. కానీ దేవుడు మరోలా నిర్ణయించాడు. నేను ఏమీ చేయలేకపోయాను అంటూ అవినాష్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత జరిగిన విషయాలు గుర్తు చేసుకుంటూ ఆసుపత్రి బయటకు వచ్చాక నాకు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. పిచ్చోడిలా రోడ్డుపై అటూ ఇటూ తిరిగాను, నేలపై పడుకుని మట్టిలో దొర్లాను. నా జీవితంలో అంతటి బాధను నేను ఎప్పుడూ అనుభవించలేదు. ఆ రోజు నేను పూర్తిగా కుప్పకూలిపోయాను అని చెప్పిన మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. అంత పెద్ద విషాదం తర్వాత చాలా రోజుల పాటు బయట ప్రపంచానికి కూడా దూరంగా ఉన్నానని, ఎవరితోనూ మాట్లాడాలని అనిపించలేదని, ఆ బాధ నుంచి బయటపడడానికి చాలా సమయం పట్టిందని అవినాష్ తెలిపారు. అంతేకాదు తన పరిస్థితిని అర్థం చేసుకున్న షూటింగ్ యూనిట్ సభ్యులు కూడా తనను బలవంతం చేయలేదని, మరుసటి రోజు జరగాల్సిన షూటింగ్ ను పూర్తిగా రద్దు చేశారని చెప్పారు. ఇక ఆ సమయంలో నా బాధను అర్థం చేసుకుని నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను అని కూడా అవినాష్ భావోద్వేగంగా వెల్లడించారు. ఇక ఈ వీడియో విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో వేలాది మంది అభిమానులు అవినాష్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మీ బాధను ఊహించడం కూడా కష్టం, దేవుడు మీ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలి, ఎప్పుడూ నవ్వించే మీరు ఇంత బాధను మోస్తున్నారని తెలియదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. జీవితంలో డబ్బు, పేరు, గుర్తింపు, స్టార్డమ్ అన్ని ఉన్నా కొన్ని నష్టాలను ఏది భర్తీ చేయలేదని అవినాష్ కథ మరోసారి గుర్తు చేసింది. ఒక తల్లిదండ్రికి బిడ్డను కోల్పోవడం కన్నా పెద్ద విషాదం మరొకటి ఉండదు. ఆ బాధను మాటల్లో చెప్పడం అసాధ్యం. అయినా ఆ గాయాన్ని గుండెలో దాచుకొని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరినీ నవ్వించడం నిజంగా గొప్ప ధైర్యం. అయితే అవినాష్ ఈ షోలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరెన్నో ఆసక్తికర విషయాలను కూడా పంచుకున్నారు. కెరీర్లో ఎదురైన అవమానాలు, కష్టాలు, అవకాశాల కోసం పడిన ఇబ్బందులు, కుటుంబం తనకు ఎలా అండగా నిలిచిందో కూడా ఆయన వివరించారు.